ఖచ్చితంగా వేళకి సూర్యోదయం అయ్యేట్టు సూర్యాస్తమయం అయ్యేట్టు 24 గంటల్లో భూమి తన చుట్టూ తాను తిరిగేటట్టు ఋతువులు వచ్చేటట్టుగా భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటట్టు సూర్యప్రకాశం చంద్రుడి మీద పడేటట్టు చంద్రుడి యొక్క ప్రకాశం చల్లగా పడేట్టు సూర్యుడు వేడిగా ఉండేట్టు మధ్యాహ్నం అయితే మనం చూడ్డానికి వీల్లేని వాడయ్యేట్టు సూర్యోదయ సూర్యాస్తమయముల యందు ఎర్రగా ఉండేటట్టు ఆకాశం అలాగే ఉండేటట్టు గాలి మందంగా ఉండేటట్టు నీరు కిందకెళ్ళేట్టు అగ్ని పైకొచ్చేటట్టు ఇవన్నీ ఎవరు నిర్ణయం చేసిందో ఆవిడే మళ్ళీ వీటన్నిటినీ ఆపేస్తుంది. నడవడానికి ఏ తల్లి నడిపిందో శక్తి రూపంగా ఆ తల్లే ఉపసంహారం చేస్తుంది. ఈ నడకకి ప్రధానం ఏదంటే కాలం నడక ప్రధానం. అన్నీ దేంట్లోంచి వస్తాయంటే కాలంలోంచే వస్తాయి. ఇవాళ భూమిలో పెట్టిన గింజ రేపటికి అంకురం ఎలా కాలంలోనే. నే చేసుకున్న పాపం అనుభవంలోకి వస్తుంది కాలంలోనే. నే చేసుకున్న పుణ్యం అనుభవంలోకి వస్తుంది కాలంలోనే. నే కొత్తగా చేసుకున్న పుణ్యం మూట కట్టుకుంటాను కాలంలోనే. నే చేసుకున్న పాపం మూట కట్టుకుంటాను కాలంలోనే. కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. నేను కాలరూపంలో లెక్కలు కట్టుకుంటున్నానయ్యా అన్నాడు. కాలపురుషుడు అంటారు. అంటే కాలం కూడా కదులుతూ ఉంటుంది. కదులుతోందంటే శక్తి. కదులుతున్న కాలాన్ని కూడా ఆపేస్తుంది ఆవిడ. అది కాలరాత్రి. అప్పుడు ఇక కాలం ఉండదు. ఇక తేదీలు సూర్యోదయం సూర్యాస్తం ఇవేమీ ఉండవు. కటిక చీకటి ఒక్కటే నిలబడిపోతుంది. చీకటి కటిక చీకటి మహానిషీధి అంటే ఇక ఏ క్రమం లేదు, ఏది కదిలేది లేదు, అన్నీ ఆగిపోయి ఆగిపోయిన శక్తులన్నీ పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోయి ఆవిడ కూడా అందులోకి చేరిపోయి ఉండిపోయి మళ్ళీ ఆయనకి ఎప్పుడు సృష్టించాలని కోరిక పుట్టిందో అప్పుడు ఆవిడకి ఆయన ముందు నేనని అనుకుంటాడు. ఆ అనుకున్నప్పుడు ఆ నేనని ఆయన అనుకునేట్టు చేసిన మొదటి శక్తి పైకొచ్చేది ఆవిడే. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన పేరు పెట్టారు అమ్మవారికి. కాంచీదామాకరి కలభ కుంభస్తనత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాన్నః పురమధితురహో పురుషిక అన్నారు. పురమధితురహో పురుషిక, పురములను చంపినటువంటి వాని యొక్క అహంస్ఫురణ నేనన్న భావన నువ్వేనమ్మా అన్నారు. కాబట్టి అలా ఆపగలిగినటువంటి శక్తి ఎవరుందో ఆవిడ కాళరాత్రి. ఇప్పుడు దాన్ని బట్టి మీరేమర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం? ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండముల యొక్క కదలికలను ఆపేస్తుంది, కాలాన్ని కూడా ఆపేస్తుంది. ఆవిడ పరిగెత్తించనో అలాగే పరిగెత్తిస్తుంది. అది చెయ్యగలిగిన తల్లి మనకి ఏ శక్తినిచ్చి ఏమి చెయ్యలేదని మీరు అనుకుంటున్నారు? ఆవిడ అనుగ్రహిస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏదైనా ఇచ్చేస్తుంది. అందుకని కామకోటి. ఆవిడికి ఎందుకు కామకోటి అని పేరు వచ్చిందంటే కామ అంటే కోరిక, కోటి అంటే హద్దు. ఏమడుగుతావు చెప్పు, నేను ఇవ్వలేంది లేదు. నీకు ఉద్యోగం కావాలా, చదువు కావాలా, వాక్చాతుర్యం కావాలా, పాండిత్యం కావాలా, కవిత్వం కావాలా, నిర్వహణ సమర్థత కావాలా, భక్తి కావాలా, జ్ఞానం కావాలా, వైరాగ్యం కావాలా, మోక్షం కావాలా, ఏదైనా ఇస్తా. కామమునకు కోటి హద్దు గనక కామకోటి. ఇప్పుడు ఆవిడ ఏ కదలికనైనా ఇస్తుంది, ఏదైనా ఇస్తుంది. అలా కదిలేట్టు చెయ్యగలదు ఆవిడ. చెయ్యగలిగిన తల్లి కాబట్టి ఆవిడ పాదములు పట్టుకున్న నాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పరబ్రహ్మములోకి కూడా కదపగలదు. కదిపి శివశక్త్యైక్యరూపిణి లలితాంబికా, శివుని యందు కలిపేస్తుంది. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదురా అబ్బాయి నీకు అంటుంది. లేదు, ఆవిడ అనుగ్రహం పొందలేకపోయాం, అటువైపు చూడలేదు, ఆవిడ్ని ప్రార్థన చేయలేదు. దీపపు పురుగులు పుట్టినట్టు కొన్ని కోట్ల జన్మలు పుట్టి గిట్టి తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి బ్రహ్మాండముల కదలికలు, కాలపు కదలికలు ఆపగలిగిన తల్లి మనకు ఏ కదలికలు ఇవ్వలేదు. ఇక పుట్టి చావవలసిన కదలికలు లేని స్థితిని ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వగలిగిన చేసే తల్లి అని అంతటి బ్రహ్మాండమైనటువంటి శక్తిని చూడాలని నీకుందా? ఏమండి మా ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి అంటే రావోయ్ అని శ్రీశైలం తీసుకెళ్ళి జల విద్యుత్ కేంద్రాన్ని చూపిస్తే ఓ ఇలా పుడుతుందా అన్నట్టే ఇన్నిటిని నడుపుతున్న తల్లిని చూడాలనుందండి అని నీకు మనసు పడితే రా విజయవాడ ఇంద్రకీలాద్రి మీదకి కదిగో, అక్కడుంది కనకదుర్గ. ఆవిడే కాళరాత్రి, ఆవిడ కదుపుతోంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎర్రగా తాంబూల చర్వణం చేస్తూ నవ్వుతూ త్రిశూలం పట్టుకుని నిలబడి ఉంటుంది. ఆవిడ ఈ కదలికలకన్నిటికీ కారణం. కాబట్టి ఆవిడ కాళరాత్రి. ఆమె సిద్ధిదాత్రి. ఆమె ఏమివ్వలేదు, ఆమె ఏమైనా ఇవ్వగలదు, ఏదైనా ఇవ్వగలదన్నదానికి చిట్ట చివరి మాట ఏది అంటే సిద్ధి. సిద్ధి అన్న మాటలో పరమ జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది.
సిద్ధి అంటే మహాసిద్ధి అని ఒక మాట, అంటే మోక్షం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి సంబంధించినటువంటి ఉపాసన త్రికరణ శుద్ధిగా చేసి ఆ పదంలో ముందుకు వెడుతున్నప్పుడు కొన్ని సిద్ధులు వస్తాయి. ఏదో ఆణిమ లహిమ గరిమ లాంటి సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధుల కోసం వెంపర్లాడి ఆ పనికి మాలిన చిన్న చిన్న సిద్ధులు ప్రదర్శిస్తూ ఎవడైనా నిలబడిపోయాడు అనుకోండి, వాడు అసలు గమ్యాన్ని చేరలేడు కూడా. అత్యంత హేయాతిహేయమైన విషయం ఏది అంటే అదే. సురేశ్వరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రానికి వార్తికం చేశారు. వార్తికం చేస్తూ దక్షిణామూర్తి స్తోత్రంలో ఆఖరి శ్లోకం ఒకటి ఉంది. భూరంభం చరలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసితే సాక్షాత్ అని ఆ స్తోత్రాన్ని ఎవరైతే ధ్యానాత్ తదర్థమననాత్ స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్ పునరష్టదా పరిణితం చైశ్వర్యం అవ్యాహతం అంటారు. ఎవరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నియమంగా చదువుతున్నారో వాళ్ళు సిద్ధిని పొందుతారు. అయితే అలా చదివేటప్పుడు ఏమవుతుంది అంటే మహాసిద్ధి మోక్షంతో పాటుగా కొన్ని సిద్ధులు వస్తాయి. కొన్ని సిద్ధులు అంటే అవి మానసికంగా ఒక రకమైనటువంటి శక్తి. ఏదో చిన్న చిన్న దేవతలు వశం అవుతారు. మీకు కనపడరు, నాకు కనపడతారు. ఆ విభూతి ఉండి ఇలా పట్టరా అన్నాను అనుకోండి, అంటే నా అనుమాయ అక్కడ ఉన్నాడు అనుకోండి, ఏదో గోపాలకృష్ణ గారు అక్కడ నించుని ఉంటే అంటే ఆయనకు అర్థం అవుతుంది, ఓహో ఇందాక విభూతి ఉండి ఇచ్చాడు అది ఇమ్మంటున్నాడని. పట్టుకొచ్చి విభూతి ఉండి ఇస్తారు. అలాగే వశమైన చిన్న చిన్న దేవతలు కూడా మనకు కనపడరు, అక్కడ ఉంటారు. వాళ్ళకి అన్నారనుకోండి, విభూతి ఉండ తీసుకొచ్చి చేతిలో పెడతారు. దానికోసం తాపత్రయపడ్డం ఎంత తప్పో సురేశ్వరాచార్యుల వారు చెప్పారు. భర్త మంచి చలికాలంలో ఇంటికి వచ్చి ఒక రొట్టె వేసి పెట్టవే అని అడిగాడు. అయితే భార్య వెళ్ళి రొట్టె వేస్తోంది. ఇప్పుడు భర్తకి రొట్టె వేయడం ప్రధాన ప్రయోజనం. పొయ్యి వెలుగుతున్నప్పుడు వెచ్చటి సెగ తగిలి ఆమెకి చలికాలంలో హాయిగా ఉంది. ఇప్పుడు పొయ్యి వేడి తగలడం ప్రధాన ప్రయోజనమా, భర్తకి రొట్టె ఎర్రగా కాలడం ప్రధాన ప్రయోజనమా? పొయ్యి వేడి తగులుతోంది కదా అని ఆర్పకుండా కళ్ళు మూసుకు కూర్చుంటే రొట్టె మాడిపోతుంది. భర్త అర్ధాకలతో అలా కూర్చోవాలి, లేదా అసలు ఆకలితో కూర్చోవాలి. రొట్టె ఎర్రగా కాలిన తరువాత తనకి వెచ్చగా ఉన్నా సరే పట్టించుకోకుండా పొయ్యి ఆర్పేసి రొట్టె పెట్టినటువంటి ఇల్లాలు ఎంత గొప్పదో, చిన్న చిన్న సిద్ధులు తనకు వచ్చినా పట్టించుకోకుండా భగవంతుణ్ణి పొందడానికి మోక్షం వైపుగా వెళ్ళిపోయిన సాధకుడు అంత గొప్పవాడు. రొట్టె మాడిచిన ఇల్లాలు ఎటువంటిదో, చిన్న చిన్న సిద్ధులకు లొంగిపోయి నిలబడిపోయినటువంటి సాధకుడు హేయమైన జీవితం ఉన్నవాడు. అందుకని మహాసిద్ధి అంటే మోక్షం. మోక్షము అన్న మాటకు అర్థం ఒకటే, ఆత్మ ఇరుకలోనికి వచ్చుట. తాను ఆత్మ అని ఎరుకలోకి వస్తుంది. అలా ఎరుకలోకి వచ్చాడు అంటే నిత్యముక్తుడు అంటారు. ఆయన ఆత్మగా తిరుగుతూ ఉంటాడు. శరీరం ఎప్పుడో పడిపోతుంది, విదేహముక్తి పొందాడు అంటారు. ఆ సిద్ధిని ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే అమ్మవారే. ఎందుకంటే కదలికలు కదు, చిట్ట చివరికి కదలికలు లేని స్థితికి వెళ్ళాలి. కదిలి 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 కదలికలు లేని స్థితికి ఆగిపోవాలి. అది మోక్షం. అసలు ఈ కదలికలన్నిటికీ ధర్మమని పేరు. కదలికలు ధర్మం అయితే ధర్మము యొక్క చిట్ట చివరి ప్రయోజనం మోక్షం. కాబట్టి ధర్మం ఎందుకు అంటే మోక్షాన్ని ఇవ్వడానికి. కాబట్టి కదలికలన్నీ అమ్మవారివైతే మోక్షం దగ్గర ఇక కదలికలు ఆపేటటువంటి తల్లి కూడా ఆవిడే. అదే మహాసిద్ధి, అదే సిద్ధిదాత్రి. అంటే మోక్షం ఇప్పించగలిగినటువంటి తల్లి. భక్తితో కర్మాచరణం చేయించేది ఆవిడే, మనసులో భక్తి పుట్టించేది ఆవిడే, భక్తితో నిలబడేట్టు చేసేది ఆవిడే, భక్తితో కర్మ చేయించేది ఆవిడే, కర్మ వలన చిత్తశుద్ధిని కల్పించేది ఆవిడే, చిత్తశుద్ధి వలన జ్ఞానము పొందేట్టు చేసేది ఆవిడే, ఆ జ్ఞానము వలన మోక్షము పొందేట్టు చేసేది ఆవిడే, ఆ మోక్షము వలన ఇక కదలిక లేని స్థితికి చేర్చేది ఆవిడే. కాబట్టి ఇప్పుడు కదిపి కదలికలు లేని స్థితికి కాళరాత్రిగా బ్రహ్మాండాన్ని నిర్వహిస్తుంది. జీవుడి విషయంలో సిద్ధి ఇచ్చేటటువంటి సిద్ధిదాత్రిగా నడుస్తుంది. అందుకే ఆవిడికి పంచకృత్యపరాయణ అని ఒక పేరు. సాధారణంగా లోకంలో మూడే ఉంటాయి కృత్యాలు. ఈశ్వరుడు సృష్టి స్థితి లయములు అంటాం. సృష్టి స్థితి లయ అంటే సృష్టి అంటే సృష్టించడం, స్థితి అంటే నిలబెట్టడం, లయ అంటే ఏది సృష్టించాడో దాన్ని పడగొట్టేయడం. కానీ అమ్మవారి ఈ మూడే చేయదు. పంచకృత్యపరాయణ 5 చేస్తుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. అంటే తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే కనపడకుండా చేసేయడం, మాయ. కనపడకుండా చేసేయడం అంటే అసలు ఉన్న వస్తువు కనపడదు,
అసలు లేని వస్తువు ఉన్నట్టు కనపడుతుంది, దానికే మాయా అంటారు. రామకృష్ణ పరమహంస అద్భుతమైన ఉదాహరణ చెప్తుండేవారు. వెనకటికి ఒక ముని ఆశ్రమం కట్టుకున్నాడు. కట్టుకుని ఏదో శిష్యులను కూర్చోబెట్టుకుని రోజు వేదపాఠం చెప్పుకుంటూ ఉండేవాడు. శిష్యులందరూ కలిసి ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది. ఒక్క శిష్యుడు లేడు. ఒక్క శిష్యుడు లేకపోతే ఆయనకు వచ్చిన కష్టానికి భయం ఆశ్రమంలో ఉండడానికి కాదు. ఆయన ఏదో అనుష్ఠానంలో ఉన్నారనుకోండి, ఎవరో వచ్చి తలుపు కొడితే అకస్మాత్తుగా అందులోంచి ధ్యానంలోంచి బయటికి రావాలి. గురువుగారు ధ్యానంలో ఉన్నారు, కాసేపు తలుపు కొట్టకండి, మాట్లాడించకండి అని చెప్పేవాడు ఉండాలి. అందుకని ఆయనకి మేకలు కాసుకునేవాడు కనపడ్డాడు. కనపడితే వాడిని పిలిచి ఆయన అన్నారు, రే కొన్నాళ్ల పాటును ఒక్క 2-3 రోజులు ఆశ్రమంలో కూర్చో అంటే, అయ్యబాబోయ్ నేను కూర్చోనండి, నేను కూర్చుంటే నా నోరు విప్పితే తెలిసిపోతుంది మేకలు కాసుకునేవాడిని, నేను బ్రహ్మచారిని కానని తెలియదు. నువ్వు నోరు విప్పితే కదా, విప్పకు, కూర్చో అంతే, నువ్వు అలా కూర్చో, ఎవరైనా వస్తే అంటుండు, వెళ్ళిపోతూ ఉంటారు. అంతే అంటారా అన్నాడు. అంతే అన్నాడు. సరే ఏదో 3 విభూతి రేఖలు ఎట్టాడో, బొట్టెట్టాడో, దొంగ జంజం వేసాడు. వచ్చి కూర్చున్నాడు. వాడు చక్కగా బ్రహ్మచారిలా ఉన్నాడు, బ్రాహ్మణవటులా కూర్చున్నాడు. ఈ లోపల ఉన్న మునికి ఎంతో కాలం నుంచి స్నేహం ఉన్న ఇంకొక ముని వచ్చాడు అకస్మాత్తుగా. వచ్చి ఆయన తిన్నగా లోపలికి వచ్చి, ఏడి మా వాడు ఏడన్నాడు. నాకు తెలిసిలేవా, మా స్నేహితుడి సంగతి నాకు తెలియపోయాడు, ఎక్కడ ఉన్నాడు చెప్పన్నాడు అన్నాడు. ఇట్లా నోరు విప్పి మాట్లాడడం ఏంటంటే మేకలు కాసుకునేవాడు అన్నాడు. అనగానే వాడు లేచి పారిపోయాడు. ఎందుకని? వాడు మేకలు కాసుకునేవాడని తెలియనంతసేపు ఉండేవాడు, తెలిస్తే పారిపోయేవాడు, అది వాడి లక్షణం. అది మాయా అని తెలియనంతసేపు ఉండేది, మాయా అని తెలియగానే పారిపోయేది మాయా. అంతే దాని నిర్వచనం. మాయా అంటే నామరూపములు. మీకు తేలిగ్గా ఇంకో మాట చెప్పాలంటే మాయా అంటే నామరూపాలు. బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు, ఆభరణాలు లేకపోయినా బంగారం ఉంటుంది. నేను ఈ ఉంగరాలన్నీ కరిగించేసో ముద్ద చేసో ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ కంసాల దగ్గరికి పట్టుకెళ్ళి ముద్దిచ్చి 4 ఏమిటి 6 చేయమన్నా చేసేస్తాడు. కానీ అసలు బంగారం ఇవ్వకుండా ఉండవు, 6 ఉంగరాలు చేయండి అంటే అవతల పడిపోతులు గారు అంటాడు. బంగారం ఉంటే ఉంగరాలు వస్తాయి, ఉంగరాలు లేకపోయినా బంగారం ఉంటుంది. కానీ మీరొక్కటి ఆలోచించండి, ఉంగరములుగా ఏది ఉంది? బంగారమే. బంగారమే ఉంగరములుగా ఉంది, బంగారము లేని ఉంగరములు లేవు. కానీ మనం ఏమంటాం? బంగారం మనం ఉంగరాలు అంటాం, తాటంకాలు అంటాం, గాజులు అంటాం, ఏదో మణిబంధనాలు అంటాం, లేకపోతే భుజకీర్తులు అంటాం, పాదాభరణాలు అంటాం, మంజీరములు అంటాం. ఇన్ని నామరూపాలుగా ఉన్నది బంగారమే. నామరూపములు మాయా, సత్యము బంగారము. అలా ఆ మాయ చేత ఆత్మ ఎరుకలోకి రాకుండా తిప్పే తల్లి ఆవిడే. ఆ తెర తీసేసి అసలు వస్తువు కనపడేటట్టు చేసేసేది ఆవిడే. దాచేస్తే తిరోధానం అంటారు, తెరెత్తేసి సత్యం కనపడేట్టు చేస్తే అనుగ్రహం అంటారు. సృష్టి స్థితి లయాతో పాటు ఈ 2 ఆవిడే చేస్తుంది. అందుకే తిరోధానం చేస్తే దాస్తుంది, మళ్ళీ పుడతాడు, దానికి లొంగినంత కాలం మళ్ళీ పుడతాడు. ఆవిడ అనుగ్రహించిందంటే తెరెత్తేస్తుంది, ఇడుగోనాయ్ శివుడిని కలిపేస్తుంది. అంటే మాయా అన్న అవనిక పైకెత్తుతుంది. మాయ పోయిందా, బ్రహ్మము ఎరుకలోకి వస్తుంది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మం అవుతాడు, శాశ్వతత్వాన్ని పొందుతాడు. ఇది చెయ్యగలిగిన తల్లి ఎవరో ఆమెకి సిద్ధిదాత్రి అని పేరు. మీరు జాగ్రత్తగా గమనించి ఉంటే మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. నవదుర్గా స్వరూపాలలో చిట్ట చివరికి వచ్చేటప్పటికీ చాలా నామాలలో 9 నామాలలో కూడా అంతర్లీనంగా ఒక ప్రవాహం ఉంటుంది, పైకి కనపడదు. కనపడకుండా పై అడుగున వెళ్ళేటటువంటి ప్రవాహం ఏదుందో అదంతా సరస్వతి, జ్ఞానప్రదాత్రి. ఆవిడ జ్ఞానం ఇస్తూ వెడుతోంది. మీరు గమనించారా? ప్రతి నామంలో పైకి ఒకలా కనపడుతోంది, లోపల జ్ఞానం ఇస్తోంది ఆవిడ. అంతర్లీనంగా ప్రవహించేది సరస్వతి. అందుకే సరస్వతి త్రివేణీ సంగమంలో పైకి కనపడదు. గంగా యమున తెలుస్తాయి, గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. సరస్వతీదేవి ఏదండి అంటే సరస్వతి అనేది అంతర్లీనంగా ఉందండి, అంతఃప్రవాహం అంటారు. అడుగు నుంచి వెడుతోందండి అంటారు. శ్రీశైలంలో కూడా అంతే, పాతాళ గంగలో. కాబట్టి అంతర్లీనంగా వెళ్ళడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, అందుకే త్రివేణీ సంగమాన్ని ఎప్పుడూ చూడాలి అంటే ఎక్కడ చూస్తారు అంటే వీణలో చూస్తారు. ఇడ పింగళ సుషుమ్న 3 ఎక్కడ కలుస్తాయో అదే త్రివేణీ సంగమం. ఇడ పింగళ గంగా యమునకి సంకేతములైనటువంటివి ముక్కుకి ఇట్నుంచి వెడతాయి. మధ్యలోంచి వెళ్ళేటటువంటిది సుషుమ్న. ఈ 3 ఎక్కడ కలుస్తాయంటే ఇక్కడ కలుస్తాయి, ఆజ్ఞాచక్రం దగ్గర. ఈ 3 కలిసిన త్రివేణీ సంగమం ఏదుందో అది ఆజ్ఞాచక్రం. మనసు నిలబడుతుంది అక్కడ. మనసు సరిగా నిలబడితేనే స్ఫురణ నిలబడుతుంది. అందుకే దాన్ని కప్పుతారు కుంకంతో. కప్పితే ఆజ్ఞాచక్రాన్ని కప్పితే మనసు వశమై స్ఫురణ శక్తి నిలబడుతుంది, జ్ఞాపకం ఉంటుంది చెప్పే విషయం.
మంచి విషయాలు జ్ఞాపకంలో ఉంటాయి, మనసు కల్మషం కాకుండా నిలబడుతుంది. అందుకని బొట్టు పెట్టుకోవడం భారతీయ సంప్రదాయంలో అంత గొప్పదైంది. బొట్టు పెట్టుకోవడం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పడానికి హేతువు. త్రివేణీ సంగమ స్వరూపాన్ని వీణ కూడా ప్రతిపాదనం చేస్తుంది. అందుకే వీణ చూస్తే చాలా అంత గొప్ప అంటారు. సరస్వతీదేవి వీణ పట్టుకుంటుంది అనేటటువంటి మాటలో అంతర్లీనంగా ఉండే లక్షణం అదే. అందుకే ఒకటిగా కనపడుతూ ఉంటుంది, కానీ అనేకాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే మీరు గమనించండి, శారదా నవరాత్రులకు మారుపేరేమిటో తెలుసా? సరస్వతీ నవరాత్రులు, శారదా నవరాత్రులు అంటాం. శారద అంటే సరస్వతి, శారద శారద. సారాన్ని బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటటువంటి సత్యాన్ని ఏ తల్లి అనుగ్రహిస్తుందో ఆమెయే శారద, శారద సరస్వతి. అసలు భారతదేశం మొత్తం మీద మకుటాయమానమైనటువంటి సరస్వతీ క్షేత్రం ఎక్కడుండేది అంటే కాశ్మీర్ రాష్ట్రంలో ఉండేది. దాన్ని ఒకానొకప్పుడు మహానుభావుడు గులాబ్ సింగ్ అని ఒక రాజపుత్రుడు పునర్నిర్మాణం చేసి అద్భుతమైన దేవాలయం సర్వజ్ఞపీఠం ఉంది. ఆ సర్వజ్ఞపీఠాన్ని అనేక మంది అధిరోహించారు. దక్షిణ దిక్కు నుంచి వెళ్ళవలసినది ఖాళీగా ఉండిపోతే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు వెళ్ళి దక్షిణ దిక్కు నుంచి వెళ్ళి ఆ సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. అటువంటి సరస్వతి కేంద్రం మన దురదృష్టం ఏమైపోయిందంటే ఇవాళ కాల్పుల విరమణ రేఖ దగ్గర పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళిపోయింది ఆ సరస్వతీ దేవాలయం. కాబట్టే ఇవాళ మనం దర్శనం చేయడానికి యోగ్యం కాకుండా పోయింది. ఇక మిగిలినటువంటి అద్భుతమైన సరస్వతీ క్షేత్రాలలో సార్వభౌమ స్థితిని పొందినది ఏది అంటే శృంగగిరి శారద, రెండవది కంచి కామాక్షి, మూడు వాసర. బాసర అంటారు, బాసర కాదు, దాని యథార్థ నామం వాసర. వాసర అంటే సరస్వతీదేవి వాసమున్న ప్రదేశం కాబట్టి దాని పేరు వాసర. సరే, దక్షారామం ద్రాక్షారామం, హేలాపురి ఏలూరు, కోకనదము కాకినాడ, పీఠికాపురము పిఠాపురము అన్నీ మార్చుకుని అపభ్రంశం చేసుకున్నట్లు దాన్ని చేసుకున్నాం. వాసర ఆ క్షేత్రం పేరు, సరస్వతీదేవి యొక్క నిలయం. అటువంటి సరస్వతి కేవలము జ్ఞానమును మాత్రమే ఇచ్చేదని మీరు అనుకోకూడదు. ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి. ఏ స్వరూపాన్ని పొందినా మిగిలిన రెండిటిని కూడా అనుగ్రహించేస్తుంటుంది. అందుకే ఈ నవరాత్రులకు శారదా నవరాత్రులని పేరు. ప్రత్యేకించి సరస్వతీ పూజ అని చేస్తాం. మనకి చూడండి, సంప్రదాయంలో సరస్వతీదేవికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఉంది. దాన్ని ఘనరాగ గీతము అని పిలుస్తారు. సంగీత సంప్రదాయంలో సంగీతం నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది, నేర్చుకుంటున్న వాళ్ళకి ఘనరాగ గీతాలు అంటారు. అందులోకి వస్తుందో ఒక గీతం, అది మోహన రాగంలో పాడుతుంటారు. మోహన రాగానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. కొన్ని రాగాలు రాత్రులు పాడకూడదు, మోహన రాగం రాత్రి కూడా పాడచ్చు. అలా పాడడానికి యోగ్యమైంది, పాడితే మనసు రంజిల్లేటటువంటి రాగం, శాంతి కల్పించేటటువంటి రాగాల్లో ఒకటి మోహన రాగం. ఆ మోహన రాగంలో పాడతారు ఆ ఘనరాగ గీతాన్ని. వరవీణా మృదుపాణి వరరుహలోచను రాణి సురుచిర బంభర వేణి సురనుత కళ్యాణి అని ఆ తల్లి నిరుపమ జయ శుభలోల నిరత జయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి. అదే తల్లి నేను సంగీతం నేర్చుకున్నవాణ్ణేం కాదు కాబట్టి వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి అయినటువంటి తల్లి ఎవరుందో ఆవిడ సరసీరుహాసన జనని. జయ 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 వరవీణా మృదుపాణి. మీరు ఆ ఘనరాగ గీతం వినుంటారు. మీరు ఆ గీతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అది లక్ష్మీదేవి మీద చెప్పిందా, సరస్వతీదేవి మీద చెప్పిందా? వరవీణా మృదుపాణి అంటే వెంటనే ఏమంటాం? సరస్వతీదేవి అంటాం. అక్కడ చూడండి, వీణ పట్టుకుంది కాబట్టి ఆవిడెవరు? సరస్వతి. వరవీణ మృదుపాణి. మృదుపాణి అంటే మృదువైనటువంటి వేళ్ళు చేతులు ఉన్నటువంటి తల్లి. వరవీణ పట్టుకుని వాయిస్తోంది ఆవిడ. అది సరస్వతి సంబంధం. వరవీణ మృదుపాణి లక్ష్మీదేవి కూడా. లక్ష్మీదేవికి ఎలా అన్వయమవుతుందండి అంటారేమో, లక్ష్మీదేవి కూడా వీణ వాయిస్తుంది. లక్ష్మీదేవి వీణ వాయిస్తూ ఎప్పుడుంటుందో తెలుసా? వీణని ఇలా వాయించేటటువంటి ప్రక్రియ ఒకటి, వీణని తంబురలా నిలువుగా నిలబెట్టి వీణ వాయించే ప్రక్రియ ఒకటి ఉంది.
నేను ఒకసారి దాని గురించి ప్రసంగం చేస్తే, నేను హైదరాబాద్లో ఉండగా ఒక సంగీత విద్వాంసుడు, ఎంతో సంతోషం అనిపించిందండి మీరు చెప్పిన మాటకి, నిలువుగా నిలబెట్టి వీణ వాయించడానికి వచ్చాను మీ దగ్గర అని చెప్పి వీణ వాయించి వెళ్ళారు. ఎంతో సంతోషించాను నేను. నిలువుగా నిలబెట్టి వీణ వాయిస్తారు. లక్ష్మీదేవి సాధారణంగా ఇలా 2 చేతుల్లో 2 కమలాలు పట్టుకుంటుంది, 2 పద్మాలు. కానీ లక్ష్మీదేవి ఒక చేతిలో పద్మాన్ని పట్టుకుని ఒక చేతిలో వీణ వాయిస్తుంది. అది కూడా ఎలాగో తెలుసా? కూర్చుని ఒక కాలు మడిచి ఓ కాలు కింద పెట్టి తొడ మీద వీణ పెట్టుకుని ఆ వీణ వాయిస్తుంటుంది. వీణ వాయిస్తుంటే అసాధారణమూర్తి, ఎక్కడ ఉండదు అలా. చతుర్భుజుడై ఒక కాలు కిందకి పెట్టి ఒక కాలు మడత వేసుకుని శ్రీమన్నారాయణుడు కళ్ళు తెరిచి కూర్చుంటాడు. స్ఫుటంగా కనబడతాయి కళ్ళు. కళ్ళు తెరిచి కూర్చుని ఎంతో తన్మయావస్థలో ఉంటాడు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందేటట్టుగా చెయ్యడానికి లక్ష్మీదేవి ఆయన కొరకు ఏకాంతమునందు వీణావాద్యం చేస్తుంది. అలా వీణావాద్యం చేసేటప్పుడు చేతిలో వీణ పట్టుకుంటుంది. మీరు అటువంటి మూర్తిని చూడాలి అనుకుంటే విశాఖపట్టణంలో మధురవాడలో అన్నంరాజు కుటుంబం వారు నిర్మించినటువంటి అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళి చూడవచ్చు. అక్కడ అమ్మవారు వీణ పట్టుకుని వాయిస్తూ కనపడుతుంది లక్ష్మీదేవి. అదే ఆ మూర్తి. అదిగో అక్కడ బంగారు రంగులో ఉందే, ఆవిడ నారాయణుడి పక్కన కూర్చున్న లక్ష్మి. ఇప్పుడు నేను ఆగమంలో ఎలా వీణ పట్టుకుంటుందని చెప్పానో అదే ఆ మూర్తి. అది అపురూపమూర్తి. లక్ష్మి వీణ పట్టుకుని అలా ఉండడం అసాధారణం, అద్భుతం. అలా ఉంటే వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉండి అనుగ్రహించేటటువంటి స్వరూపం. అదిగో లక్ష్మీదేవి వీణ పట్టుకుని వాయిస్తుంది. అందుకని ఆవిడ కూడా వరవీణ మృతుపాణి కాదు. ఇంకో అర్థం ఏంటో తెలుసా? వీణ అంటే సంగీత సాధనమే కాదు, వీణ అంటే మెరుపు అని ఒక అర్థం. మెరుపు అన్న అర్థం సౌదామిని తటిల్లత అని లక్ష్మీ సహస్రంలో లక్ష్మీదేవికి పేరుంది బ్రహ్మపురాణంలో. అందుకని లక్ష్మీదేవికి అటువంటి పేరుంది కాబట్టి వరవీణా మృదుపాణి అంటే మృదువైనటువంటి చేతులు కలిగినటువంటి తల్లి అయి మెరుపుల పోగెలా ఉంటుందో అలా ఉండేది అని ఒక అర్థం. ఇప్పుడు అది లక్ష్మీపరమైందా? వరవీణా మృదుపాణి, వీణ వాయించే మృదువైన చేతులున్నది సరస్వతీపరం. వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి. వనరుహలోచనుడు అంటే, వనరుహము అంటే నీటిలోంచి పుట్టినటువంటి పద్మము. పద్మం ఎలా ఉంటుందో అటువంటి కన్నులున్నవాడి రాణి, ఆయన ఇల్లాలు. శ్రీ మహావిష్ణువు యొక్క కన్నులు పద్మాల్లాగే ఉంటాయి, అందుకని ఆయన ఇల్లాలు కాబట్టి అది లక్ష్మీదేవికి చెందుతుంది. వనరుహలోచను రాణి, చతుర్ముఖ బ్రహ్మగారి కళ్ళు కూడా పద్మాల్లాగే ఉంటాయి, అందుకని ఆయన ఇల్లాలు కాబట్టి సరస్వతీదేవికి కూడా అన్వయమైంది. వనరుహలోచను రాణి. సురుచిర బంభరవేణి. సురుచిర అంటే చాలా అందమైన అని. సు అంటే చాలా అందమైనటువంటి తలకట్టు కలిగినది, కబరీబంధం ఉన్నది, జుత్తు ఉన్నది. బంభరవేణి అంటే బంభర అన్న శబ్దానికి అర్థం ఏంటంటే తుమ్మెదలు ఎగిరినప్పుడు బం అని శబ్దం చేస్తాయి, నాదంతో ఎగురుతాయి. ఆ నాదం మనకి వినడానికి భయం వేస్తుంది. దానికి ఉన్న గమ్మత్తు ఏంటంటే, నేనేదో ఇలా చదువుకుంటున్నాను అనుకోండి, ఓ నల్లటి కందిరీగ బమ్ అని అరుస్తూ పెడుతోంది అనుకోండి, అలా తిరుగుతోంది అనుకోండి, ఏదో తిరుగుతోందని నేను చదువుకోలేను. ఒకసారి ఆగి ఎట్లా ఇలా ఎగురుతోందని చూసి తప్పుకోవడానికి ప్రయత్నిస్తాను. మనం దాన్ని సహించలేం, అది దాన్ని సహిస్తూ పెడుతుంది. అది దాన్ని ఆ చప్పుడు అది చేయదు, అది నోటితో పలకదు, అది దాని రెక్కలు అంత వేగంగా కదుపుతుంది. అంత వేగంగా కదపడంలో చప్పుడు వస్తుంది, బమ్ అని. ఆ బమ్ అన్న చప్పుడు మనకి వినడానికి అంత ఇబ్బందిగా ఉంటుంది, అది మాత్రం సహిస్తుంది ఆ చప్పుడిని. అలా సహిస్తుంది కాబట్టి బంభర అని దానికి ఓ పేరు తుమ్మిదకి. అటువంటి నాదాన్ని భరించేది కాబట్టి బంభర వేణి. నల్ల తుమ్మెదల బారు ఎలా ఉంటుందో అటువంటి జుత్తున్నది. ధునోతుధ్వంతం నస్తులితదలితేందీవరవనం ఘన స్నిగ్ధ సులక్షణం చిగుర నిగురంబం తమసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన మాటీ విటపినాం అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. ధునోతుధ్వాంతం, అమ్మవారి జుత్తు గురించి చెప్పుకున్నా విన్నా మానసికంగా దర్శనం చేసినా అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అందుకే ఎప్పుడు అమ్మవారి జుత్తు గురించి చెప్పినా విశేషణాలు వేస్తారు. సురుచిర బంభరవేణి, మంచి సువాసనలతో, సహజమైన సువాసనలతో కూడుకున్నటువంటి గండు నల్ల తుమ్మెదల బారు ఎలా ఉంటుందో అటువంటి జుత్తు ఉన్నది. అది లక్ష్మీదేవికి ఉంటుంది, సరస్వతీదేవికి ఉంటుంది. కాబట్టి ఇద్దరికీ అన్వయమైందా? సురుచిర బంభర వేణి. సురనుత కళ్యాణి. సురలంటే దేవతలు, నుత అంటే వాళ్ళ చేత స్తోత్రము చేయబడిన, కళ్యాణి అంటే మంచి గుణములు ఉన్నది.
దేవతల చేత స్తోత్రములు చేయబడినటువంటి మంచి గుణములు ఉన్నది లక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా. అందుకని ఇప్పుడు ఆ కీర్తన ఎవరికి అన్వయమైంది? ఆ గీతం ఇద్దరికీ అన్వయమైంది. కాబట్టి వరవీణ మృదుపాణి వనరుహలోచనురాణి సురుచిర బంభరవేణి సురనుత కళ్యాణి, అటువంటి తల్లి నిరుపమ శుభగుణలోల. నిరుపమ అంటే అనుపమ, అంటే ఉపమానం వేయడానికి వీలు లేనిది అని, ఇంకా పోల్చడానికి లేదు. అంత గొప్ప తల్లి. ఎటువంటి తల్లి? అటువంటి శుభగుణములకు ఆమె లోల, అంతగా వశురాలయ్యి ఉంటుంది. అన్ని శుభమైనటువంటి గుణములు ఉన్నాయి ఆవిడ దగ్గర. అటువంటి తల్లి నిరుపమ. ఇంకో తుందా అంటే చెప్పడం కష్టం, లేదు. ఇప్పుడు అటువంటి మంచి గుణములు ఉన్నది లక్ష్మీదేవి సరస్వతీదేవి, అందులో ఇద్దరికి సరిపోయింది. నిరుపమ గుణలోల నిరతి దయాప్రదశీల. ఆమె ఎవరు తనని ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ దయతో అనుగ్రహిస్తుంది. సరస్వతీదేవి అనుగ్రహిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఆ గణరాగ గీతం ఇద్దరికీ అన్వయం అవుతోందా లేదా? పెద్ద ఇబ్బంది ఎక్కడొచ్చేస్తుందంటే వరదాప్రియ రంగనాయకి. వరదాప్రియ రంగనాయకి అనేటప్పటికీ లక్ష్మీపరంగా వెళ్ళిపోట్లా. వరదాప్రియ అంటే వరదరాజస్వామి వారి యొక్క ప్రియురాలు లక్ష్మీదేవి. వల్లీతాయార్ కాంచీపురంలో ఉందిగా మహాతల్లి. అలాగే రంగనాయకి శ్రీరంగనాథ స్వామి వారి యొక్క ఇల్లాలు శ్రీరంగనాయకి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.